హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు త్రిబుల్ కే ట్రెండింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కోసం అంటే ఒక సర్టిఫికేట్‌కి సంబంధించి చెప్పడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయం ఫలితాలకు సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఏపీ గ్రామ సచివాలయం పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, కంపల్సరీగా ఉపయోగపడుతుంది. సో, ఇక టాపిక్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోనైతే అందరైతే లైక్ చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటది. సో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానెల్‌లో ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి ప్రతి అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ఈ వీడియో అనేది కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఒక సర్టిఫికేట్‌కి అయితే అప్లై చేసుకున్నారా లేదా అనేది సో, దానికోసం అనేది నేను వీడియో చేయడం జరిగింది. పర్టిక్యులర్‌గా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీని యొక్క ఇంపార్టెంట్ అనేది ఏంటనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్‌గా ఈ సర్టిఫికేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎడ్యుకేషన్‌కి సంబంధించి, అదేవిధంగా క్యాస్ట్, ఇన్‌కము వీటికి సంబంధించి అందరూ గ్యాదర్ చేసి పెట్టుకుంటారు. తర్వాత ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్‌ని క్లారిటీగా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ ఏంటంటే నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 55 మార్క్స్ వచ్చాయనుకోండి. సో, మనం బీసీ అభ్యర్థి అనుకోండి. సో, మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 52 పెట్టారనుకోండి. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓసీకి చూసుకున్నట్లయితే 60 కట్ ఆఫ్ పెట్టారనుకోండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 55 మార్క్స్ వచ్చాయనుకోండి. మనం బీసీ నాన్ క్రిమినేట్ సర్టిఫికేట్ మనం అక్కడ అప్‌లోడ్ చేయలేదనుకోండి. సో, వాళ్ళకి ప్రూఫ్ చూపించలేదనుకోండి. సో, అప్పుడేమవుతుందంటే మనం బీసీ కాదని చెప్పి అంటే ఓపెన్ కేటగిరీ కింద మనల్ని సో, కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడేంటంటే మనకు 60 మార్క్స్ వస్తేనే మనకు జాబ్ అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే మనం నాన్ క్రిమినేట్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకుంటామో, సో, ఈ నాన్ క్రిమినేట్ సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నప్పుడు మనం బీసీ కింద అంటే మనకి రిజర్వేషన్ ఉన్నట్లు. ఓకేనా ఫ్రెండ్స్. బీసీకి రిజర్వేషన్ ఉన్నట్లు. సో, బీసీ కేటగిరీకి 52 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టాడనుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తా ఉన్నాను. సో, అప్పుడు మీకు 55 మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడేంటంటే మీకు 52 మార్క్స్ అంటే 52 కట్ ఆఫ్ కాబట్టి 55 మార్క్స్ కాబట్టి మెరిట్ లిస్ట్‌లో మీ యొక్క నేమ్ అనేది ఉండడం జరుగుతుంది. అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది ఫ్రెండ్స్. సో, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇంకా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అప్లై అయితే చేసుకోండి. దాని యొక్క ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకైతే ఎళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. మీ సేవకెళ్ళిన తర్వాత అక్కడ నాన్ క్రిమినల్‌కి అప్లై చేయాలని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే అడగండి. సో, వాళ్ళైతే ఇలాంటి ఫార్మ్ అనేది ఇస్తారు. సో, దాన్ని తీసుకొని మీ యొక్క విలేజ్ వీఆర్ఓ ఉంటారు గదా! సో, వీఆర్ఓని కాంటాక్ట్ అవ్వండి. సో, ఇలా సార్ మేము నాన్ క్రిమినల్‌కి అప్లై చేయాలని చెప్పేసి చెప్పండి. సో, చెప్తే వాళ్ళు చెప్తారు క్లారిటీగా. సో, ఈ ప్రాసెస్ అనేది. సో, ఆయనైతే సిగ్నేచర్ చేస్తారు. చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు, సో, ఆర్ఐ గారి సంతకాలన్నీ అవసరం. ఓకేనా ఫ్రెండ్స్. మీరు వీఆర్ఓ గారికిస్తే ఆయన సంతకం చేసి ఆయనే చేపిస్తారు. కాకపోతే టైం తీసుకుంటది. సో, మీరే దగ్గరుండి కొంచెం సో, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కొంచెం తొందరగా అయితే అయిపోతుంది. సో, ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయడానికి. సో, ఈ వీడియో ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో బీసీ అభ్యర్థులు వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, అందువల్ల నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఏపీ గ్రామ సచివాలయం ఫలితాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆ రిజల్ట్స్ అనేవి 15వ తారీఖు లోపు అంటే ఈ నెల 15వ తారీఖు లోపు రిజల్ట్స్ అయితే సో, రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈరోజు 13. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో, 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో సో, క్లారిటీగా మన రిజల్ట్స్ అయితే వస్తుంది. అందరైతే వెయిట్ చేయండి. మన ఛానెల్ అయితే ముందుగా ఆ రిజల్ట్స్ రాగానే నోటిఫికేషన్ అప్డేట్ అయితే అందిస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.